విజయవాడ ఎంపీనా మజాకానా అనుకోవాలేమో. విజయవాడ ఎంపీని టార్గెట్ చేస్తూ అద్వైత కంపెనీ మీద ఒక పెద్ద స్టోరీని సాక్షి ప్రొజెక్ట్ చేసింది. అలాగే అక్కడ కమిషనర్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసింది. అక్కడ బాధితులు ఉన్న మాట వాస్తవం ఇది. అయితే దాని వెనకాల ఉన్నది వీళ్ళు అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకొస్తే ఆగ్రహంతో రగిలిపోయినటువంటి వాళ్ళు చట్టబద్ధంగా ఇంతవరకు ఎప్పుడూ లేనిది ఒక పోలీస్ కేసు నమోదు చేయమని గతంలో జగన్ టైంలో పవన్ కళ్యాణ్ ఎవరైతే ఈ వాలంటీర్లందరూ కూడా అమ్మాయిల్ని పండబెడతారు, వైసీపీ వాళ్ళకి పండబెడతారు, ఒంటరి మహిళల్ని అని చెప్పి ఏదైతే మాట్లాడారో ఆ మాట్లాడినటువంటి దాని మీదన ఒక వాలంటీర్ పెట్టిన కంప్లైంట్ ఆధారంగా ఆ కంప్లైంట్ మీదన ప్రభుత్వం తరపున వాదించాలని చెప్పేసి ప్రభుత్వం తరపున కేసు నమోదు చేయాలని ఒక జీవో ఇచ్చారు. అప్పుడు తీవ్రంగా తప్పుపట్టింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు తర్వాత వాలంటీర్లు 30,000 మంది ఏమైపోయారు అన్నటువంటి తెలియదు, అది పక్కన పెడదాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ అంశం మీదన ఏదైతే అద్వైత మీదన వచ్చినటువంటి దాని మీదన చట్టపరంగా చర్యలు తీసుకుని ప్రభుత్వం తరపున కేసు నమోదు చేయమని చెప్పి జీవో ఇవ్వడం అన్నటువంటిది కొత్త చర్చకి తావిస్తుంది.